movies of our legend here? I have not watched because I don't understand Telugu, but I've heard of his name and I've heard he's quite a legend in the industry and it's such an honor to meet him. So, since Yuvraj Singh doesn't understand Telugu, he didn't watch, but let me tell you one thing. Whenever we were in depression, all we did was put off any of his scenes on YouTube and he just make our depression all go away. He's our therapist. He's our therapist. And ఇప్పుడు లెజెండరీ పద్మభూషణ్ బ్రహ్మానందం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో, అరవండి, కమాన్, కొంచెం వదిలేస్తే వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి, నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకున్నాను కానీ నా ఇంగ్లీష్ మీకు అర్థం కాదు, మీకు అర్థమయ్యే ఇంగ్లీష్ నేను మాట్లాడలేను. కాబట్టి నాకు వచ్చిన తెలుగే నేను మాట్లాడతాను. ముఖ్యంగా ఈరోజు ది 6 feet జెంట్లమన్ మిస్టర్ యువరాజ్ సింగ్ ఆయన ఇక్కడికి వస్తున్నారని తెలిసి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్ని కొంచెం మోటివేట్ చేయాలనే ఐడియా చెప్పారు. స్టూడెంట్స్ మోటివేట్ చేయడం అంటే చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారని మనం అంటాం, కానీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవడానికి రీజన్ మనం అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ తెలుసుకోవాలి ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారంటే. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ నాకు తెలిసినప్పుడు, బట్ ఓన్లీ మెయిన్ రీజన్ ఈజ్ కంపారిజన్. మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసి, పక్క వాళ్ళ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుకున్నాడో, ఎన్ని మార్కులు వచ్చాయో, మన పిల్లలు చూడు ఏం చదువుకోవటం లేదు, ఏమి లాభం లేదు, నువ్వు ఎందుకు పనికి వస్తావురా అని తిట్టినప్పుడు మాత్రమే అతను స్ట్రెస్ ఫీల్ అవుతాడు. అలా కాకుండా అతన్ని తను చదువుకోమని మీరు కొట్టినా ఫీల్ అవ్వడు, ఇంకేదైనా చెప్పినా ఫీల్ అవ్వడు. కానీ ముఖ్యంగా కంపారిజన్ చేసి చెప్పినప్పుడు మాత్రం చాలా 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 ఫీల్ అవుతాడు. అటువంటి స్థితిలో పేరెంట్స్ ఉండకూడదు. తర్వాత వాళ్ళు సరిగా చదవటం లేదని మనం పెద్ద కంప్లైంట్ ఇస్తాం పిల్లల మీద. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం చెప్పాల్సిన విషయం, వాళ్ళు చదవటం లేదు కాదు, వాళ్ళు చదువుకునేటువంటి మనం చేయలేకపోతున్నాం. దట్ ఈస్ అవర్ ఇన్ఎఫిషియన్సీ. వాళ్ళని ఎంతో జాగ్రత్తగా ఓపికగా చేశారు కాబట్టి చదువులో వాళ్ళు ఉత్తీర్ణులు కావడానికి, గొప్పవాళ్ళు కావడానికి ఎంతో పేరెంట్స్కి సహనం అవసరం. అటువంటి దాన్ని సరైనటువంటి పద్ధతిలో స్టూడెంట్స్కి చెప్పడం కోసమే. ఎందుకంటే నేను ఇలాంటి ఫంక్షన్స్కి జనరల్గా నేను రాను. ఎందుకు రానంటే, ఏదో మామూలు ఫంక్షన్స్ అంటే అక్కడ ఏదేదో మాట్లాడాలి, నాకు తెలియని విషయాలు చెప్పాలి. ఇందాక ఈయన మాట్లాడారు, ఒక్క ముక్క నాకు తెలియదు, కానీ తెలుసుకున్న వాళ్ళు, వాళ్ళకి అర్థమయ్యేటువంటి వాళ్ళ మ్యాటర్స్ వేరే ఉంటాయి. బ్రహ్మానందం వచ్చాడనగానే ఏదో 2 కామెడీ సీన్లు, 2 కామెడీ డైలాగులు చెప్పేసి వెళ్ళిపోతారనే నేను రాను. పర్టికులర్లీ స్టూడెంట్స్కి సంబంధించి, బికాస్ ఇన్ ప్రీవియస్ పొజిషన్లో ఐ వాజ్ ఏ లెక్చరర్. నేను లెక్చరర్గా పనిచేశాను కాబట్టి స్టూడెంట్స్కి ఏదైనా కొన్ని విషయాలు చెప్పాలి, కొంచెం వాళ్ళు జాగ్రత్తగా తెలుసుకోవాలి అనేటువంటి ఐడియాతోటి ఎక్కడ కాలేజీ వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళు పిలిచినా నేను వచ్చి వాళ్ళతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది కూడా. అందుకని నేను, బట్ లైఫ్ ఈజ్ ఏ గేమ్, యూ ప్లే ఇట్, దట్స్ ఆల్. లైఫ్ ఈజ్ ఎ గేమ్, యూ ప్లే ఇట్. అలాగే జీవితాన్ని ఇట్స్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్. మీరు ఏదైనా మీరు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోగలిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. బ్రహ్మానందం వాస్ బిలాంగ్ టు ఎ వెరీ 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 పూర్ ఫ్యామిలీ. మై ఫాదర్ వాజ్ ఎ పూర్ టీచర్, హీ హాజ్ ఎ హ్యూజ్ ఫ్యామిలీ. బట్ అక్కడి నుంచి చదువుకోవడానికి ఒక్కొక్క స్టెప్ చదువుకోవడానికి నేను చాలా ఇబ్బంది పడేవాడిని, ఫైనాన్షియల్గా, మెంటల్గా, ఫిజికల్గా కూడా. అటువంటి కండిషన్ నుంచి నేను ఎప్పుడు వెనక్కి అడిగి, అయ్యో నేను చదవలేకపోతానేమో, నాకు ఫ్యూచర్ ఉండదేమో అనే ఫీలింగ్ నాకు ఎప్పుడూ కలగలేదు. స్ట్రెస్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవుతాం? 90% ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ పూర్ పీపుల్, అందులో మనం కూడా ఒకటే అనే ఆలోచనతో నేను ఉండి అలా స్టెప్స్
జారుకుంటూ వచ్చి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ I became a lecturer and I became an actor. Now I am a Guinness Book of World Record holder. I am a doctorate. By the mercy of God, I am a Padma Shri holder. So, నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఏదో కష్టం వచ్చింది కదా అని మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి వెనకడుగు వేయొద్దు. గో హెడ్, గో హెడ్, గో హెడ్. వెళ్ళినప్పుడు యూ విల్ బీట్ ది సక్సెస్. యూ విల్ definitely will get the success. I wish you all the best, my dear friends. I thankful to the Big TV. ఏం చెప్పాలమ్మా? ఏం లేదా? బిగ్ అకాడమీ వాళ్ళకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అండ్ ది గ్రేట్ యువరాజ్ సింగ్ ఈయనతో అంటే ఈయన చూడాలంటేనే తలపైకి చూడాల్సి వస్తుంది. సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఇన్ ఇండియా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.